హరే కృష్ణ. నా పేరు దేవుని మిథున్ కుమార్. మనతో పాటు అభినవ వివేకానంద, మరో ఛత్రపతి శివాజీ, హిందూ ధర్మ ప్రచారక్ రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. హరే కృష్ణ. మిథున్ బాగున్నారా గురు? రజాకార్ సినిమాలో చూపించిన పరిస్థితులు ఇప్పుడు లేవు. రజాకార్ సినిమాలో చూపించినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. నువ్వు అబద్ధాలు ఆడితే నా దగ్గర 2 బాటిల్ ఉన్నాయి. దీంతో కొడితే బతుకుతావు, దీంతో కొడితే బతకవు. పచ్చి అబద్ధం చెప్తున్నావు. అప్పటింత పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా గురుగారు? పోనీ నువ్వు చెప్పిందే చూద్దాం. క్వశ్చన్ కంప్లీట్ ఇప్పుడున్నటువంటి హిందువులు చైతన్యవంతంగానే ఉన్నారు కదా, గుడులకు వస్తున్నారు, రకరకాలుగా పూజలు పెరిగినాయి. గత 30 సంవత్సరాలుగా ఇంతమంది పూజలకు గుడులకు ఎవరు వచ్చేవారే గారు. అలా ఏం లేదు. ఇప్పుడు పెరిగిన క్రితమే బాగా వచ్చేవారు. అప్పుడు గుడులే లేవు కదా గురు. మెదును మీరు క్వాంటిటీ చూస్తున్నారు, నేను క్వాలిటీ చూస్తున్నా. ఇప్పుడు ఆవిడ 5 ఏళ్ళ నుంచి లలితా సహస్రనామం చదివినా ఒక్క మంత్రానికి అర్థం తెలీదు. మరి నాయనమ్మలు అమ్మమ్మలు ఇప్పుడు ఆ పిల్లకి గాజులు వేసుకోమని చెప్పింది. ఆవిడకి సెన్సు సైన్స్ ఉంది. ఇప్పుడు ఏ ఫాలో అవుతున్నారో జస్ట్ ఇతరులను బట్టి ఫాలో అవుతున్నారు. ఆయన మిగిలిన వాళ్ళతో పోలితే వీళ్ళు మంచోళ్ళు. ఎందుకని? త్యాగమూర్తులు. ఎందుకు త్యాగమూర్తులు? సీరియల్ వదిలేసి వచ్చారు కదండి సీరియస్గా. అందుకే సీరియల్ చూస్తున్నారా అని అడిగాను. అంటే జీవితానికి లక్ష్యం లేని వాళ్ళు సీరియల్ చూస్తుంటారు. చచ్చిపోతాం కదా. శాస్త్రం చెప్పింది మనకి ఎక్కితే అసలు మన దేశం మరోలా ఉంటుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం హరికథలు, ఒగ్గు, బుర్రకథ, హరిదాసు రావడం, ఇలా ఎన్నో ఉండేవి పల్లెల్లో. ఒక్కొక్కటి లుప్తం అయిపోయింది. ఎందువల్ల? టీవీలు కావచ్చు, మన నిర్లక్ష్యం కూడా కావచ్చు, ఆధారం లేకపోవడం. నువ్వు ఇప్పుడు పోనీ కుబుసం సినిమా చూసావు? కుబుసం చూసాం, శ్రీహరి గారు. అది ఏం సాంగ్ అది, అద్భుతం కదా. పల్లె కన్నీరే పెడుతుందే కనిపించని కుట్రలా. ఎంత ఉందండి దాని నిండా, ఎంత ఉంది. అది ఎందుకు జరిగింది అదంతా? ఎందుకు పల్లెలు నాశనం అయినాయి? ఇప్పుడు మీరు 50-60 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఈ కుబుసం లాంటి స్థితి రాకముందు ఎలా ఉండేది? అది సినిమా పాటే. ఆ పాటలో ఏదో పాత సినిమా, నాకు పేరు తెలియదు కానీ, పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు కొదవలేదురా. నేను ఇందాక మాట్లాడుతూ కోర్టులకి పని పాట లేదో ఏమిటో తెలియదు, రైతులు విత్తనాలు కోసం క్యూలైన్లు ఎందుకు నుంచోవాలి? ఎవడో పెత్తనం ఏంటి విత్తనం మీద? రైతు విత్తనాలని, ద లాస్ట్ ఫార్మర్ అని ఒక సినిమా ఉంది. ఈ బాధలన్నీ అందులో ఉంటాయి. విత్తనాలు ఆడేవిడ అమ్మాలి, వీడు కొనుక్కోవాలి. దానికోసం క్యూలైన్లు, వాళ్ళని కొట్టడం. రైతుని ఎలా చూసుకోవాలి? పసిపెట్టిలా చూసుకోవాలి. పశువులో చూస్తారే. దాని మీద కోర్టులు ఏమైనా తీర్పులు ఇవ్వచ్చు కదా. రైతు కొడితే లోపలే హెత్తం సంవత్సరం అని. అవి చెయ్యో. మగోడు ఏమన్నా చేసుకోవచ్చా? ఆడి పిల్లంతో ఈడి పిల్లం చేసుకోవచ్చా? వీటి మీద తీర్పులు అంటే వాళ్ళ కొంపల్లో అలా జరుగుతాయేమో. గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే హరే. హరే హరే. హరే రామ. హరే రామ. హరే రామ. హరే రామ. రామ రామ. రామ రామ. హరే హరే. హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.